నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశమై గిరిజనుల కోసం అమలు జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జాతోత్ హుస్సేన్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల సంక్షేమానికి అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో గిరిజన కుటుంబాలకు అందేలా పటిష్టంగా అమలు చేయాలన్నారు. గ్రామ మండల స్థాయిలో వివిధ శాఖల అధికారులపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, సంబంధిత జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. పశ్చిమ ప్రాంతాల్లోని చెంచుగూడెంలలో మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో జన్మన్ కార్యక్రమం కింద చెంచుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. అక్టోబర్ 1వ తేదీ నుండి గ్రామ సభలు నిర్వహించి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కొత్త పెన్షన్ మంజూరు చేయుటకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అర్హత కలిగిన దళిత గిరిజన కుటుంబాలకు పెన్షన్ మంజూరుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. సమావేశంలో జేసీ ఆర్ గోపాలకృష్ణ, జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ డైరెక్టర్ కళ్యాణ్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, ఒంగోలు ఆర్డీఓ సుబ్బారెడ్డి, ఐటీడీఏ పీఓ సురేష్ కుమార్, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జగన్నాథరావు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మానాయక్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ ఆదివాసీ గిరిజన బిడ్డలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. ఇది లేకపోతే వర్కౌట్ అయింది కదా. ఈ దేశంలో ఎన్నో ఉన్నాయి. ఇక్కడికి రావాలని నాకేముంటుంది చెప్పి రేపు ఉండొచ్చు. తెలుగు వాళ్ళు కాబట్టి మాకు తెలుగు రాష్ట్రాలు తిరగాలి, మా వాళ్ళందరికీ చేసుకోవాలని ఆలోచన ఉండొచ్చు. కానీ ఎస్పెషల్లీ కేసులు వాళ్ళే కదా. అన్నిటి మీద తిరుగుతావు కానీ వాళ్ళ మీద ఫోకస్ పెడతావు. అన్నీ అడుగుతావు. నాకు ఎస్టీఏ అడగాలనే రూల్ ఉందా? నాకు ఎస్టీ జాబితా తీసుకొచ్చి ముందు పెడతాను. ఓబీసీ ఏది నీకు? ఎస్సీ ఎస్టీ ఓబీసీ అన్నీ కావాలి. అందరికి ఎవరైనా ఇచ్చారు 50 అన్నీ కావాలి. కానీ ఒక లాస్ట్ ఏజెండా ఏముంటుంది, స్పెషల్గా ఎస్టీని ఫోకస్ చేస్తాను మేజర్గా. ఏం చేస్తున్నారు ఎస్టీల కోసం, ఏం చేస్తున్నారు? ఎస్టీ ఎస్సీ కేసు చాలా. ఎస్టీ ఫస్ట్ కేసు అవుతుంది, భయంకరమైన కేసు. సెకండ్ ఎస్సీ, ట్రైబ్స్ ఫస్ట్ వస్తారు. మీరు కంప్లీట్ చేయండి. రోడ్డు మీద అడుగుతుంటారు, రోడ్డు మీద అడుగుతుంటారు. సెపరేట్ సింప్లిఫై చేశారు ఆ ప్రాసెస్ ని. డైరెక్ట్ గా విఆర్ఓ తహసీల్దార్ ఆర్టీఓ నుంచి సర్టిఫికేట్ తీసుకుని వారికి అప్డేట్ చేస్తే వారికి ఆధార్ రిజిస్ట్రేషన్ చేయడానికి వీలుంటుంది. దానికి కూడా ఆధార్ క్యాంప్స్ పెట్టి చేస్తున్నాము. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీరు నక్కల్ కాలేజీలో చెప్పారో 3 acres అక్కడ ఇచ్చి ఉండాలి. నాకు వచ్చింది సార్ నా డిస్ట్రిక్ట్. సో డెఫినెట్ గా ఇప్పుడు ఇక్కడే ఒంగోలు ఏరియానే చుట్టుపక్కల ఏరియాలో ల్యాండ్ ఐడెంటిఫై చేసి వీళ్ళు అలాంటి హౌస్ సైట్స్ ప్లస్ వారికి హౌసింగ్ శాంక్షన్ కూడా చేసి వీళ్ళు ఎన్షూర్ దట్ సార్ ఇట్ ఈస్ అ వర్కింగ్ ప్రాసెస్. డెఫినెట్లీ వీఆర్ కమిటెడ్ టు ద కాస్ ఆఫ్ ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్ లో అయితే 22 lakhs పాపులేషన్స్ లో ఇక్కడ ఎస్సీ పాపులేషన్స్ అండ్ ఎస్టీ పాపులేషన్స్ ఎక్కువ ఉన్నారు. సో ఓవరాల్ ప్రకాశం డిస్ట్రిక్ట్ యాజ్ సచ్ ఇస్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్. దాంట్లో ఎస్సీ ఎస్టీ పాపులేషన్స్ వారి సిచ్యువేషన్స్ కూడా ఇంప్రూవ్ చేయడానికి అన్ని రంగాల్లో డెఫినెట్లీ వి విల్ బి టేకింగ్ ఆల్ ద యాక్షన్స్. అది తప్ప మీరు ఈ రోజు ఏదైతే విజిట్ చేసి మీ అబ్జర్వేషన్స్ ఉన్నాయో డెఫినెట్లీ వి విల్ నోట్ డౌన్ ఆల్ ద థింగ్స్ అండ్ దెన్ వి విల్ ఇంప్రూవ్ సార్. థాంక్యూ సార్. ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావును నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు కలిసి వారి సమస్యలతో కూడిన వినతి పత్రాలు అందజేశారు. ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ వారి సమస్యలు పరిష్కారం చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.
పిలిపించాడా ఎమ్మెల్యే చిరు వ్యాపారులకు అండగా వారి ఆర్థిక అభివృద్ధికి వెసులుబాటు కల్పించేందుకు ఒంగోలు నగరంలో ఫుడ్ స్ట్రీట్లను ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ కె వెంకటేశ్వరరావు తెలిపారు. రంగారాయుడు చెరువు సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫుడ్ స్ట్రీట్ను మేయర్ గంగాడ సుజాతతో కలిసి కమిషనర్ ప్రారంభించారు. నగరంలో రోడ్ సైడ్ ఫుట్పాత్ వ్యాపారులకు అనుకూలంగా ఉండేలా ట్రాఫిక్ సమస్య లేకుండా చూసేందుకు ఫుడ్ స్ట్రీట్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆయా వ్యాపారాలను దృష్టిలో ఉంచుకుని గ్రీన్, రెడ్ జోన్లుగా ఏర్పాటు చేసి చిరు వ్యాపారుల వ్యాపారాభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి వెంకట సూర్యనారాయణ, టౌన్ ప్లానింగ్ అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం పేద ప్రజలకు ఇల్లు కట్టిస్తానని చెప్పిన మాటను పక్కన పెట్టి కేవలం పేద ప్రజలకు 1,80,000 మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. గిద్దలూరులో రాజానగర్లో నిర్వహించిన మన ఇల్లు మన గౌరవం కార్యక్రమంలో భాగంగా గృహ నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులతో నిర్వహించిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఇచ్చేస్తున్న గిద్దలూరు నియోజకవర్గ వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. నాడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పేద ప్రజల కోసం నిర్మించిన టిట్కో గృహాలను జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలపై అక్కసుతో వాటిని లబ్ధిదారులకు అందకుండా నిలిపివేశారన్నారు. 2024లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లబ్ధిదారుల గృహాలపై ఎటువంటి పక్షపాతం లేకుండా గృహాలు నిర్మించుకున్న కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, కౌన్సిలర్ బూనబోయిన చంద్రశేఖర్ యాదవ్, పంచాయతీ కమిషనర్ వెంకటదాసు, హౌసింగ్ ఈఈ శర్మ, డిఈ ఖదీర్ బాషా, తహసీల్దార్ ఆంజనేయరెడ్డి, పట్టణ టీడీపీ అధ్యక్షులు సయ్యద్ శానేసేవాలి, కౌన్సిలర్లు బిల్లా రమేష్, పాలుగుళ్ల చిన్న శ్రీనివాసరెడ్డి, లోకు రమేష్, టీడీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పేద వర్గాల ప్రజలకి గత ప్రభుత్వం అందించిన సహకారంతో వాళ్ళు బేస్ లెవెల్ వరకు కానీ లింటర్ లెవెల్ వరకు కానీ వాళ్ళు ఇల్లు నిర్మించుకొని ఉంటారు. వారి సొంత డబ్బు ఖర్చు పెట్టింటారు. కాబట్టి ఎక్కడ కూడా ప్రభుత్వం మారొచ్చు కానీ ప్రభుత్వ విధానాలు మారకూడదనేటువంటి ఒక సదుద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏదైతే స్లాబ్ లెవెల్ వరకు కంప్లీట్ అయినటువంటి వాటిని వచ్చే నెలాఖరు లోపల కంప్లీట్ చేసుకోమని, బేస్ లెవెల్ వరకు ఉన్నటువంటి ఇళ్ళని వచ్చే 2025 మార్చి నాటికి కంప్లీట్ చేయమని చెప్పి ఈ వెసులుబాటుని ప్రభుత్వం ఇచ్చింది. సుపరిపాలన అందించడమే ధ్యేయంగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు మంచి చేసే మంచి ప్రభుత్వంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మంచి మనిషిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇదే గత పాలకులు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ప్రభుత్వం టిట్కో ఇళ్ళని గిద్దలూరులో 1452 ఇళ్లు మేము ఆ రోజు శాంక్షన్ చేసి 80% ఇళ్లని కంప్లీట్ చేస్తే ఎంత నిర్దయగా ముఖ్యమంత్రి ఉన్నాడంటే 20% కంప్లీట్ చేసేదానికి మనసు రాలేదు అతనికి. ఇప్పుడు టిట్కో ఇళ్ల దగ్గర ఒకటి, మన కొండపేట దగ్గర ఒకటి, రాజానగర్లో ఒకటి, నల్లబండ బజార్ 4 చోట్ల నిర్మించారు. ఇక్కడ జరిగింది ఏమిటనంటే లబ్ధిదారులేమో
నిజమైన లబ్ధిదారులు మీలాంటి వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని ఎవరిని నేను తప్పు పట్టడం లేదు. అయితే కొంతమంది ప్రభుత్వం ఉందని చెప్పి వాళ్ళు ఆ ఇల్లు నిర్మించుకొని ఇతరులకు అమ్మి పక్కకు పోయారు. వినాయక చవితి సందర్భంగా ఒంగోలు కొనిజేడు బస్టాండ్లో జనసేన నాయకులు దండి అనిల్ కుమార్ ఏర్పాటు చేసిన గణపతి విగ్రహం వద్ద ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్, పారిశ్రామికవేత్త, జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్, జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. విగ్రహ నిర్వాహకులు, అతిథులు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దామచల్ల జనార్దన్, కంది రవిశంకర్, రియాజ్లను సత్కరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధికి ఏమైతే పనులు ఉన్నాయో వాటిని గుర్తించి పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ తెలిపారు. ప్రతి ఏటా కొనిజేడు బస్టాండ్లో పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసి గణపతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలను గుర్తుంచుకుంటామన్నారు. కొనిజేడు బస్టాండ్లో ఎంతో కాలంగా ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న యువకులను కంది రవిశంకర్ అభినందించారు. ఇలాంటి మంచి కార్యక్రమాల్లో మమ్మల్ని భాగస్వాములను చేసినందుకు అభినందనలు తెలిపారు. జనసేన పార్టీ నాయకులు చిట్టెం ప్రసాద్, కళ్యాణ్ ముత్యాల, తూము సుబ్బారావు, వరలక్ష్మి, విగ్రహ ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం 22 రోజులైంది. ఒంగోలులో ఉండేది 2-3 వినాయకులు ఉన్నాయి. దాంట్లో ఇది ఒకటి. ఎప్పుడు కూడా కొనిజేడు బస్టాండ్లో వినాయకుడు పండగ సందర్భంగా ఇప్పుడు కూడా భారీ ఎత్తున ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ అంతా కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినందుకు, మిమ్మల్ని అందరూ కూడా కలుసుకునేందుకు చాలా సంతోషం. జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఎవరున్నారో జనసేన వాళ్ళు కూడా నాతో పాటు తిరిగారు. ఎవరైతే కష్టపడ్డారో ఈ గద్దలగుంట కానీ ఇక్కడ కానీ ప్రాంతాల్లో ఎవరైతే కష్టపడి మనకంతా కూడా మీరంతా పనిచేశారు, తప్పకుండా మీ అందరినీ కూడా గుర్తుపెట్టుకుంటాం. ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఉండే డివిజన్ అధ్యక్షుడు చంద్ర కానీ, ఈడ కమిటీ మన దండే అనిల్ కానీ వీళ్ళందరూ కూడా ఒక మంచిది వినాయకుడిని చూశాను. ఎంత పెద్ద బొమ్మ, మనకి ఎక్కడా లేని విగ్రహాన్ని 2.5 లక్షలు పెట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇంత కార్యక్రమం చేస్తున్న ఈ కమిటీ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. తప్పకుండా కూడా భవిష్యత్తులో అన్ని విధాలుగా కూడా మనల్ని చూసుకునే బాధ్యతగా మేమందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు రవి గారు కూడా మన జనసేనలో చేరి మొన్నే పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేనలో చేరారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా కలిసి అందరం కూడా కలిసి పార్టీలు అనేది కాదు, ఈరోజు అధికారంకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేయాలనేది ఇంపార్టెంట్. ప్రజలకు అందరికీ అన్ని విధాలు కూడా ఆడుకునే కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా మరోసారి మీ అందరికీ తెలియజేస్తాం. కూటమికి మనందరం కూడా ఎంత బలంగా నిలబడి ఈ ప్రాంతంలో ఓట్లు వేసి జనార్దన్ గారి గెలుపుకి కృషి చేశాము. అదేవిధంగా ఇదే ప్రాంతంలో అభివృద్ధి కూడా ఆ వినాయకుడి సాక్షిగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి దామచల్ల జనార్దన్ గారి నాయకత్వంలో మనందరం కూడా అభివృద్ధి బాటలో ముందుకు చెప్పి కోరుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలందరూ కూడా అభివృద్ధి పదంలో ఉండాలి. ఎవరికి కూడా కష్టాలు ఉండకూడదు. ఆ వినాయకుడు మనస్ఫూర్తిగా మనలందరినీ కూడా ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరూ సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు చాలా కష్టపడ్డారు. చాలా ఆనందంగా ఉంది. మంచి విగ్రహం పెట్టారు. మీ అందరికీ మా ధన్యవాదాలు. నెక్స్ట్ ఆ భగవంతుడు ఆశీర్వాదం ఉండాలి.
గిరిజనులు ఆదివాసీల సమస్యలు వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా చూసి వారి సమస్యల పరిష్కారానికి జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ కృషి చేస్తున్నట్లు కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ పేర్కొన్నారు. కొత్తపట్నం మండలం రంగాయపాలెంలోని తుఫాన్ రక్షిత భవనంలో ఆ ప్రాంత యానాది వాసులతో కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ సమావేశమయ్యారు. బకింగ్హామ్ కెనాల్ను ఆధారంగా చేసుకుని చేపలు పట్టే వారికి లైసెన్సులు మంజూరు చేయాలని యానాదుల కమిషన్ సభ్యులు దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే బకింగ్హామ్ కెనాల్ పరిధిలో చేపలు పట్టే వృత్తిపై ఆధారపడి జీవించే వారికి లైసెన్సులు మంజూరు చేయాలని మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డిని ఆదేశించారు. నెల రోజుల్లోపు డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేసి అర్హత ఉన్న వారికి లైసెన్స్ మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని, ఆ సంక్షేమ పథకాలు ఆయా వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకుని జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవాలని కమిషన్ సభ్యులు కాలనీ వాసులకు సూచించారు. కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీఓ సుబ్బారెడ్డి, మత్స్యశాఖ జేడీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జగన్నాథరావు, తహసీల్దార్ మధుసూదన్ రావు, జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సో దీనికోసం సపరేట్ గా నేను గతంలో కూడా ఒకసారి అడగడం జరిగింది సార్. సో దానికి ఒక స్పెషల్ ప్రొవిజన్ అయితే ఇస్తానని చెప్పేసి నిన్నే క్యాండిడేట్ మేము కూడా ఇవ్వడం జరిగింది. సో వీటికి ఈ బకింగ్హామ్ కెనాల్లో చేపలు పట్టడానికి ఎస్టీస్ కాబట్టి వీళ్ళందరికీ కూడా ప్రొవిజన్ కల్పించడానికి 100% ప్రొవిజన్ కల్పిస్తాం సార్. సో రేపటి నుంచి అంటే మండే నుంచే మా యొక్క స్టాఫ్ ఉన్నారు గ్రామ సచివాలయంలో. ఇక్కడ స్వప్నాలే 2 ఉన్నారు సార్, ఇక్కడ కొత్తపట్నంలో 2 ఉన్నారు, అదేవిధంగా మండలంలో ఉన్నారు. వీళ్ళ చేత సర్వే కూడా చేపించడం జరుగుతుంది. ఎవరు చేపల మీద ఉన్నారు అంటే చేపలు జనరల్గా వాళ్ళ సాధనాలు చూస్తారు సార్. జనరల్గా వాళ్ళు ఏ సాధనాలు ఉపయోగిస్తారు, గొడవలు వాడతారా లేకపోతే ఇల్లు వాడతారు, అది చూసుకొని రికార్డ్ చేసుకుంటారు. సో దాదాపు వాళ్ళందరినీ కూడా రికార్డ్ చేసి గవర్నమెంట్ మన కమిషనర్ గారు తప్పకుండా చేపలు ఇలా ఒక 15-20 సంవత్సరాల సొల్యూషన్ ని మా ఫిషరీ ఉన్నది కదా, చేపల వేటకు సంబంధించిన కొన్ని హామీలు నిన్ననే ప్రపోజ్ అయిందంట. నిన్ననే మాట్లాడినట్ట. ఇన్ని రోజులు దొరకదు, ఇప్పుడు దొరికింది. అందరి కోసం కొట్లాడుతూ గిరిజన బిడ్డల కోసం పాటుపడుతున్న యానాదులు ఉండొచ్చు, ఎరకలు ఉండొచ్చు, అలాగే ఇంతకుముందు పిట్టలు ఉండొచ్చు, అందరి కోసం మీరు కొట్లాడుతున్నారు. అలాగే ఇక్కడ యానాది బిడ్డలందరూ అండ్ మీడియా మీద ఎస్పెషల్లీ ఏం చేసినా వాళ్ళు రాసే ఇది చాలా వాల్యుబుల్, వాళ్ళు మాట్లాడేది చాలా వాల్యుబుల్. ఇప్పటికి కూడా ఎంతో కొంత నిజాయితీ నడుస్తున్న మీడియా మిత్రులు కాబట్టి మీ అందరికీ నమస్కారం చెప్తూ, బాధాకరమైన విషయం ఏంటంటే ఈ దేశంలో ఎస్టీ ఎస్సీ కమిషన్ ఉన్నదనే తెలియదు. మా గిరిజన ఆదివాసీ బిడ్డలకు, యానాది బిడ్డలకు ట్రైబ్ వెనుకబడిపోయి, ఆదివాసీ బిడ్డలు ఎస్టీ బిడ్డలు ఎవరికి ఏమి తెలియదు విధాన. సత్యమన్నా ఈ మాట ఇలా చెప్పడానికి ఇది కనుక మీకు తెలిసి ఉంటే ఇది 10 సంవత్సరాల క్రితం సాల్వ్ అయింది. అయినా ఈ కమిషన్ ఎక్కడో ఢిల్లీలో ఉంటాడు, గల్లీలో ఉంటాడు అంతలా అనేది ఆలోచన. వస్తారా రానా అనేది కాదు ముఖ్యం, మీరు పోయి అలా కంప్లైంట్ ఇచ్చినా లేదా అదే ముఖ్యం. మీరు ఇచ్చినాక అది న్యాయం కాలేదా అంటే ఎట్టయితే పని ఇచ్చారు, మీరు ఆ పని చేయాలా, పని చేసుకుని పుణ్యం కట్టుకోవాలి. మీరు చేసిన ఒక చిన్న పని కూడా జీవితాంతంగా, ఇప్పుడు ఫిషరీ పెద్ద మాట అన్నాడు, నేను చూసి లైసెన్సులు ఇప్పిస్తా, జీవితాంతం తలుచుకుంటారు మేము. అది అలా మీరు రిటైర్మెంట్ అయ్యి ఎక్కడికి వెళ్ళిపోయినా మీ లైఫ్ లో యాదాదులు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఆనాడు పలాని నాయన ఎస్టీ కమిషన్ వచ్చిందంట, ఆ రోజు మనోడు ఒక హామీ ఇచ్చిందంట, హామీ నేను ఉండి వెళ్ళిపోతా, కానీ మీరే కదా ఫాలోఅప్ చేయాలి. ఎంతబడి మీరు ఇచ్చేస్తారు, మిమ్మల్ని గుర్తుపెడతారు, మమ్మల్ని కాదు. నేను ఎక్కడో ఉంటా, నా ఏరియాలో నేను ఉంటా. ఇలా కొన్ని పనులు కొత్త అధికారులు చేయగలుగుతారు. అధికారుల చేతిలో లేదంటూ ఏం లేదు పెద్దనా, కొంచెం ఫాలోఅప్ చేయడం, ఎంట తిరిగి ఫాలోఅప్ చేసి ఈ రెవెన్యూ విలేజ్ సెక్రటరీ అయినా ఉండొచ్చు, మండలంలో ఎంపీడీఓ గారైనా ఉండొచ్చు. ఎంపీడీఓకు పూర్తి అధికారులు ఉన్నాయి. ఎంఆర్ఓ గారు ఏదైనా ల్యాండ్ సైడే ఎక్కువ డిస్కషన్స్ ఉంటాయి, వాళ్ళకున్న కష్టాలు ఏమున్నాయి వాళ్ళకి తీర్చిదిద్దడం. వీళ్ళు కనుక విలేజ్ లో పట్టించుకుంటే జిల్లా అధికారి చేయండి అని అన్నాడు, ఇవాళ జిల్లా కలెక్టర్ చేయని అని చెప్పాడు. మీరు పట్టుకోపోయి ప్రపోజల్ పెట్టాల్సిన బాధ్యత ఈ విలేజ్ అండ్ మండల తాలూకా లెవెల్ పర్సన్స్ చేయాలి.
మీరు చెయ్యకపోవడం వల్లనే ఇవాళ ఆ బిడ్డల బాధ అయినా ఉండొచ్చు, ఇవాళ యానందులో ఇబ్బంది అయినా ఉండొచ్చు. లోపం మండలాల తాలూకాలో నడుస్తుంది పెద్దన్నా, జిల్లాలో కాదు. ఇక్కడ నుండి ప్రపోజ్ చేస్తేనే వాళ్ళు చేస్తారు. ఎస్టీ బిడ్డలు కాపాడకపోతే 16,000 కోట్ల బడ్జెట్ 20,000 కోట్ల బడ్జెట్ అని కథలు చెప్తారే, వాళ్ళకి ఏమి ఇవ్వనప్పుడు నువ్వు ఏమిస్తే విద్యార్థులు చదువుతో పాటు సమాజాభివృద్ధికి దోహదపడాలని ఆంధ్రకేసరి యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మండి హర్ష ప్రీతం దేవ్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ప్రకాశం జిల్లా జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని ఒంగోలులోని మాధాల నారాయణ స్వామి భవనంలో నిర్వహించారు. ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే అన్ని రంగాలలో విద్యార్థులే కీలకమని, భారతదేశంలో కూడా ఉన్న సహజ వనరులను ఉపయోగించుకొని విద్యార్థులు ముందుకు వెళ్తున్నారని దేవ్ కుమార్ అన్నారు. సమాజ శ్రేయస్సు కోసం ఏ పోరాటం చేసినా విద్యార్థులే కీలకమన్నారు. సామాజిక సంఘ సంస్కర్తలు అయిన జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, షహీద్ భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు పోవాలన్నారు. గత 2 సంవత్సరాల నుంచి జిల్లాలో జరిగిన ఉద్యమాన్ని సమీక్షించుకొని భవిష్యత్తులో విద్యార్థి సమస్యల మీద ఉద్యమాలు చేయడానికి ఈ కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తున్నామని పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రాజశేఖర్ అన్నారు. జిల్లాలో ఉన్న ఆంధ్రకేసరి యూనివర్సిటీకి 100 కోట్ల నిధులు కేటాయించాలన్నారు. జిల్లా అధ్యక్షులుగా సిహెచ్ శ్యామ్, జిల్లా కార్యదర్శిగా జెల్లి వెంకటేష్, జిల్లా కోశాధికారిగా వి కోటితో పాటు 13 మందితో నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి పద్మ, అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు చొప్పర జాలన్న, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి సిఎస్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఇంకొంచెం ముందుకు పోతే నా మతమే కాదంట, కులాలన్నీ కలుపుకుపోతాం, ఎందుకు అవతల వాడి మీద దాడి చేయడం, అలా ఇదా కాదనుకోండి మా ఊరు అంటారు. మా ఊరు అనగానే ఆ ఊళ్ళో ఉన్న కులాలు మతాలు అన్నీ ఏకమవుతాయి. ఇప్పుడు దేశకాల పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. అందుకోసం మీరు అందరితోటి స్నేహభావాన్ని పంచుకోండి. ఏ మతంలో కూడా ఏమీ ఉండదు. మతం ఈరోజు మంచి వ్యాపారము, మంచి జీవన వృత్తి. మనకంటే కూడా మతాచార్యులు ఎలా ఉంటున్నారంటే కోటీశ్వరులుగా ఉంటున్నారు. నిజమైనటువంటి భక్తుడు ఎవడు కూడా ఏమీ ఆశించడు. అతను సరిగ్గా లేదండి. అది కాకపోతే పేపర్లో దిద్దిన వాళ్ళు బాధ కాదు కదా. ఏ ప్రశ్న ఎలాంటి జవాబు. టంగుటూరు పంచాయతీ పరిధిలోని వెంకటాయపాలెం బీసీ కాలనీ హౌసింగ్ లేఅవుట్ను డిఆర్డీఏ పీడీ టి వసుంధర పరిశీలించారు. కాలనీలో బొంతలు కుట్టుకుని కాగితాలు ఏరుకొని జీవనం కొనసాగించే కుటుంబాలకు గత ప్రభుత్వంలో జగనన్న లేఅవుట్లలో ఇల్లు మంజూరు చేశారు. అయితే వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడంతో వారి ఇంటి నిర్మాణాలు పూర్తి చేయకుండా అసంపూర్తిగా మిగిలాయి. దానిపై పీడీ వసుంధర వారికున్న సమస్యలను, ఇంటి నిర్మాణం పూర్తి స్థాయిలో నిర్మించేందుకు కావలసిన అవసరాలను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులు మాట్లాడుతూ ప్రభుత్వం అందించే తక్కువ మొత్తానికి ఇంటి నిర్మాణం చేయలేకపోతున్నామని, తక్కువ వడ్డీకి లోను అందించగలిగితే తమ ఇల్లు పూర్తి స్థాయిలో నిర్మించుకోగలమని పీడీ దృష్టికి తీసుకొచ్చారు. దాంతో వారికి బ్యాంకర్స్ నుండి అదనంగా లోన్ వచ్చే అవకాశాలను తెలుసుకుని చర్యలు చేపడతానని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రత్నజ్యోతి, హౌసింగ్ ఏఈ అవినాష్, ఏపీఎం పంచాయతీ సెక్రటరీ, లబ్ధిదారులు పాల్గొన్నారు. రూఫ్ లెవెల్కి ఇంటి పైకప్పు లెవెల్కి రావాలి. తర్వాత మిగిలిన వర్క్ కంప్లీట్ చేసుకున్నా కానీ రూఫ్ లెవెల్కి అయితే అక్టోబర్ 12 నాటికి రావాలి. సో మనకి ఇంకా 1 నెల రోజులు మాత్రమే టైం ఉంది. ఇక్కడ ఇంకా రకరకాల స్టేజ్లో ఉన్నాయన్నీ ఏఈ గారు చదివి వినిపిస్తారు. ఈ ఇల్లు కట్టడంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో మీరు చెప్తే మా వైపు నుంచి దానికి ఏమైనా సాల్వ్ చేయగలని తప్పకుండా చేయడం జరుగుతుంది. పేమెంట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా మళ్ళీ 30 పొదుపు డబ్బులు ఉన్నాయి కదా, బ్యాంకులో 20 లక్షలు, గ్రూప్ 20 లక్షలు మళ్ళీ తీసుకుంటారా? మీకు బ్యాంక్ అకౌంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? మొత్తం ఆంధ్ర బ్యాంక్ లో. ఆంధ్ర బ్యాంక్
కాగితాలు ఎరుకుని వాటి మీద వచ్చే ఇట్లాగే సరిపోతున్నాయి. ఎట్లా మరి లోన్లో గ్రూపులు కడుతున్నాము మేడం. ఆ 1,80,000 కట్టాలంటే మా వల్ల కాదు మేడం. ఎందుకంటే చాలా చిన్న ఫ్యామిలీస్. అంతకుముందు రెంట్లు ఉండి 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 కట్టలేక ఇక్కడ స్థలాలు ఇస్తే ఏదో కట్టుకుందామని వస్తే ఆ 1,80,000 ఏమో సరిపోలా. మాకేమో వెనకేం డబ్బులు ఏమి లేవు కట్టుకోవాలన్నా. ఇప్పుడు స్లాబ్ వేయాలన్నా ఒక ఇటుక తొలిచాలి. ద్విచక్ర వాహన రంగంలో ప్రజాదరణ పొందుతున్న శ్రీ విష్ణు యమహా షోరూమ్ ప్రజలకు సరికొత్త ఆఫర్లు ప్రకటించారు. కాల్ ఆఫ్ ది బ్లూ పేరుతో ఒంగోలు నగరంలోని మినీ స్టేడియం ఎదురుగా ఉన్న ఏటీసీ గార్డెన్స్లో ప్రత్యేక ఆఫర్ల మేళాను నిర్వహిస్తున్నారు. ఈ నెల 27 నుండి 29వ తేదీ వరకు 3 రోజుల పాటు కార్యక్రమం కొనసాగుతుంది. ఇందులో భాగంగా ప్రతి వారం తీసే లక్కీ డ్రాను శ్రీ విష్ణు యమహా షోరూమ్ అధినేత విష్ణు డ్రా తీశారు. ఒంగోలుకు చెందిన యామిని ఈ వారం లక్కీ డ్రాలో గెలుపొందారు. షోరూమ్ యాజమాన్యం ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు ద్విచక్ర వాహనాన్ని మరింత సులభతరంగా అందించేందుకు అతి తక్కువ డౌన్ పేమెంట్తో వాహనాన్ని అందిస్తున్నామని విష్ణు తెలిపారు. 3,999 రూపాయలకు యమహా స్కూటీని, 6,999 రూపాయలకు యమహా FZ వాహనాన్ని అందించడం జరుగుతుందన్నారు. అక్టోబర్ 30వ తేదీన జరిగే మెగా బంపర్ డ్రాలో గెలుపొందిన విజేతలకు బహుమతిగా కారు అందించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో షోరూమ్ సిబ్బందితో పాటు ఖాతాదారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన శ్రీ విష్ణు యమహా కాల్ ఆఫ్ ది బ్లూ మేళా మినీ స్టేడియం ఆపోజిట్ ఏటీసీ గార్డెన్స్లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మనం ప్రతి వారం తీసే టీవీ లక్కీ డ్రా ఇక్కడ తీయడం జరిగింది. దీంట్లో ఈ వారం యామిని గారు ఒంగోలు నుంచి FZ వెహికల్ వాళ్ళు ఈ వారం టీవీ గెలుచుకోవడం జరిగింది. ఇక్కడ మన కాల్ ఆఫ్ ద బ్లూ మేళా నిన్న మొదలై ఈరోజు రేపు అనగా 27, 28, 29 జరుగుతుంది. దీనికి మనకేంటంటే అతి తక్కువ డౌన్ పేమెంట్, అంటే మనకి ఎప్పుడు కనివిని ఎరగని డౌన్ పేమెంట్. స్కూటర్కి ఏంటంటే అతి తక్కువ డౌన్ పేమెంట్ 3,999 మరియు FZకి ఏంటంటే 6,999కే మనం వెహికల్ అనేది మన ఒంగోలు వాసులకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అది కాకుండా మనకి క్యాష్ బ్యాక్ అనేది ఇక్కడ స్పెషల్ క్యాష్ బ్యాక్ అనేది ఒక 5,000 వరకు స్పెషల్ క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా మనకి టీవీ లక్కీ డ్రా ప్రతి వారం టీవీ లక్కీ డ్రా అనేది ఉంది. ఇంతకుముందు చూసుంటారు విధంగా. అదేవిధంగా మనకి రేపు అక్టోబర్ 31న కారు కూడా లక్కీ డ్రా అనేది జరుగుతుంది. సో కాబట్టి ఈ అతి తక్కువ డౌన్ పేమెంటు, ఈ మరిన్ని ఆఫర్లు అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ సెలవు. హాస్యం మానవ జీవితానికి టానిక్లా పనిచేస్తుందని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. చేతన సంగీత సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో నెల్లూరు టౌన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో తెలుగు సాహిత్యంలో హాస్యం అన్న అంశంపై ప్రసంగించారు. సభకు కృష్ణపట్నం ఏపీ జెన్కో డీఎస్పీ కొల్లూరు శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. విశిష్ట అతిథులుగా పద్య కళా పరిషత్ అధ్యక్షులు మెట్టు రామచంద్ర ప్రసాద్, వర్ధమాన సమాజం కార్యదర్శి మజ్జిగ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. భారతీయ భాషల్లో తెలుగు సాహిత్యంలో హాస్యం పండించిన రచయితలు అనేక మంది ఉన్నారని పొన్నూరు వెంకట శ్రీనివాసులు తెలిపారు. తెలుగు సాహిత్యంలోని అనేక ప్రక్రియల్లో హాస్య వ్యంగ్య కవితలు పద్యాలు వినిపించారు. హాస్యం వల్ల బీపీలు షుగర్ లాంటివి మన దరిదాపులకు రావన్నారు. చేతన కార్యదర్శి వై శేషగిరీశన్, కార్యవర్గ సభ్యుడు, విఆర్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ డాక్టర్ ఎం సుబ్రహ్మణ్యం నిర్వహణలో జరిగిన కార్యక్రమంలో వక్త శ్రీనివాసుల్లో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ప్రపంచ తెలుగు సమాఖ్య రీజనల్ కోఆర్డినేటర్ నలుబోలు బలరామయ్య నాయుడు, జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు ఏ జయప్రకాష్, బాలభవన్ డైరెక్టర్ జి సుభద్రాదేవి, కవి రాజపాలెం రఘు, వై విశ్వనాథం, చేజర్ల వినయ, పివి సుబ్రహ్మణ్యం, బృందావన్ రావు, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. అంటే ఆ మాటలోనే సహాయం చేసేవాడు, సహాయ నిరాకరణ చేసేవాడు కూడా ఉంటాడు. కాబట్టి ఆ మాటే లక్ష్మీతోటి సమానం. ఆ మాటే జిహ్వాగ్రే మిత్రబాంధవాః. అందరి మిత్రులందరినీ కూడా మనకి చేసేది ఏమిటి అంటే ఆ మాటే మన సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మిత్రులుగా మారుతుంది. జిహ్వాగ్రే బంధన ప్రాప్తి. మనకి తగాదాలు కూడా తీసుకొచ్చేది, తగాదాలు తీసుకొచ్చి. కాబట్టి ఆ మాటని చాలా జాగ్రత్తగా వాడాలి. జిహ్వాగ్రే మరణం ధ్రువం. కనులో నమ్మిన వేల్పుటమ్మల మనముల ఉండెడి అమ్మా దుర్గమాయమ్మా కృపాధీచుత
మహత్వ కవిత్వ పటుత్వ పత్రికా రంగంలో పెద్దలు ఒకరైనటువంటి శ్రీ ఏబికే ప్రసాద్ గారు అధికార భాషా సంఘం అధ్యక్షులుగా ఉన్న సమయంలో ఆ సంఘానికి ప్రకాశం జిల్లా సభ్యుడిగా భాషా సేవ చేశారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువవాణి వారు నిర్వహించిన భావచిత్రాల పోటీలలో కవిత్వంలో 2 సార్లు ఉత్తమ కవిగా ఎంపికై ఆ సందర్భంగా వారిని సత్కరించడం కూడా జరిగింది. వీరు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ వ్యాఖ్యాతగా ఉగాది పురస్కారాన్ని, అలాగే గిడుగు తెలుగు భాష విశిష్ట సేవ పురస్కారాన్ని, చేతన సంస్థ సాహిత్య సేవ మరియు సాంస్కృతిక సేవలో ముందంజ వేస్తూ గత కొన్ని సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని చేపడుతూ నిర్విఘ్నంగా ఈ సంవత్సరం జనవరి నుండి ఇప్పటి వరకు 9 కార్యక్రమాలు నెలకోటి చొప్పున నిర్వహించడం చాలా ఆనందకరంగా ఉంది. అందులో ఈరోజు మరి పొన్నూరు వెంకట సుబ్రహ్మణ్యం గారు చీమకుర్తిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎన్సీసీ విద్యార్థుల ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా విద్యార్థులు పాఠశాల నుండి ప్రధాన రహదారుల్లో ర్యాలీ నిర్వహించి పారిశుద్ధ్యం, పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించారు. అనంతరం హైస్కూల్ ఆవరణలో శ్రమదానం చేసి పిచ్చి మొక్కలు తొలగించారు. గ్రామ సేవ కంటే దేశ సేవ మరొకటి లేదని, చెత్తలేని గ్రామం చేయడానికి క్యాడెట్స్ అందరూ చిత్తశుద్ధితో కృషి చేయాలని, వారానికి ఒకరోజు గంట సమయం కేటాయించి పాఠశాల పరిసరాలను శుభ్రం చేసుకోవాలని, స్వచ్ఛ పాఠశాల కళ సాధ్యం అవుతుందని ఎన్సీసీ ఏఎన్ఓ కె వెంకటేశ్వర్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఎన్సీసీ క్యాడెట్స్ పాల్గొన్నారు. సింగరకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో తిరుమల పవిత్రతను, శ్రీవారి ప్రసాదం విశిష్టతను, టీటీడీ పేరు ప్రఖ్యాతలను మంటగలిపిన చంద్రబాబు నాయుడు పాపాల ప్రక్షాళన కోసం వైసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలో పానెం చిన హనిమిరెడ్డి పాల్గొన్నారు. ఇది మంచి ప్రభుత్వం కాదు, ప్రజలను నిండా ముంచిన ప్రభుత్వం. అన్ని రకాలుగా ప్రజలను మోసం చేశారని హనిమిరెడ్డి అన్నారు. పరిపాలనలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకున్నారన్నారు. దేవుడిని దర్శించుకోవాలన్నా నోటీసులు ఇస్తున్నారు. చంద్రబాబు, పవన్, బీజేపీ నేతలకు మంచి బుద్ధిని ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థించామన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత 15 రోజుల నుంచి కూటమి వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు తిరుపతి లడ్డు పైన ప్రతిదీ కూడా పచ్చాబద్ధం మాట్లాడుతూ ఉన్న పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా టీడీపీ హయాంలో చేసినటువంటి టెస్టుల గురించి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినట్టుగా చెప్తున్న పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాము. ఏం జరిగినా కానీ రాబోయే కాలంలో మీకు ఖచ్చితంగా దేవుడు కఠినమైన శిక్ష విధిస్తాడని చెప్పి నేను ఖచ్చితంగా నమ్ముతా ఉన్నాను. ఇదే విధంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టే దృష్టి పాలన మీద పెట్టినట్టయితే మీరు ఖచ్చితంగా ఎంతో కొంత సక్సెస్ అవుతారనిపిస్తూ ఉంది. కానీ మీ కూటమి ప్రభుత్వం ప్రతిరోజు కూడా లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా తొక్కాలి, ఏ విధంగా అనచాలి, ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆదరణని ఏ విధంగా తుంచివేయాలని చెప్పి ఏదో ఒక ఆరోపణ తీసుకొస్తా ఉన్న పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రామీణ ప్రాంత మహిళలకు బ్యూటీ పార్లర్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు రూట్ సెట్ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. అక్టోబర్ 3వ తేదీ నుండి 30 రోజుల పాటు ఒంగోలులో శిక్షణ ఇస్తామన్నారు. 18 ఏళ్ల నుండి 45 ఏళ్ల లోపు మహిళలు తమ వివరాలతో పేర్లను నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.
శిక్షణ కాలంలో ఉచిత భోజన వసతి సదుపాయాలు ఉంటాయని తెలిపారు. ఈ రోడ్ సేఫ్టీ సంస్థ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ భాగ్యనగర్ 4th లైన్ 11th క్లాస్లో ఉంది. ఇది శ్రీ ధర్మస్థల మంజునాథ ట్రస్ట్ మరియు కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో నడపబడుతుంది. ఈ సంస్థలో మీకు ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రామీణ నిరుద్యోగ యువతికి 18 సంవత్సరాల పైన ఉండి 40 సంవత్సరాల లోపు ఉన్న యువతికి ట్రైనింగ్ ఫ్రీగా ఇవ్వబడుతుంది. సో మా ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి మీరు మా వెబ్సైట్కి విజిట్ చేయొచ్చు, లేకపోతే మా కింద తెలుపబడిన నంబర్లకైనా మీరు కాల్ చేయొచ్చు. దీంట్లో భాగంగానే మీకు అక్టోబర్ 3వ తేదీ నుంచి బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్ మహిళలకు స్టార్ట్ అవుతుంది. ఇది 30 రోజులు ఉంటుందండి. అక్టోబర్ 3వ తేదీ నుంచి 30 రోజులు కోర్స్ అందిస్తారు. సో ఈ కోర్స్ టైంలో వాళ్ళకి భోజన సౌకర్యం కానీ వసతి హాస్టల్ ఫెసిలిటీ కానీ ట్రైనింగ్ అన్నీ ఫ్రీగా అందించబడతాయి. సో ఈ కోర్సుకి ఎన్రోల్ చేసుకోవాలనుకునే వాళ్ళు మా ఫ్యాకల్టీ నెంబర్ శ్రీ బాపూజీ నెంబర్ది 9573363141 కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోగలరు. ఒంగోలు మండలం పెల్లూరులోని తూర్పు బజార్లోని శ్రీకృష్ణ యాదవ్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 22వ రోజు స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు. మన పెళ్ళూరు గ్రామంలోని తూర్పు వీధిలో వేంచేస్తున్నటువంటి వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి మండపంలో సాయంకాల పూజా కార్యక్రమాలు ముగిసినాయి. ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు కమిటీ వారు. మహానైవేద్యం అయిపోయింది. అందరూ కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా అన్నప్రసాదాలు స్వీకరించి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని అన్నప్రసాదాలు స్వీకరించండి అని చెప్పి కమిటీ వారి తరఫున మిమ్మల్ని అందరినీ కూడా కోరటమైంది. ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా అందరూ ఈ యొక్క కలిసికట్టుగా ఈ గణపతిని స్థాపించుకొని వీరు ఎక్కడా లేకుండా ప్రత్యేకంగా నవరాత్రులు జరుపుకోకుండా 21 రోజులు స్వామివారిని ఆరాధించుకొని బాగా భక్తి శ్రద్ధలతో ఆరాధించి స్వామివారికి రోజు కూడా క్రమం తప్పకుండా ఉదయం సాయంత్రం కూడా నైవేద్యాలను సమర్పిస్తూ వీళ్ళందరూ కూడా చాలా భక్తిగా ఈ యొక్క గణపతి ఉత్సవాలు 21 రోజులు జరుపుకుంటూ ఉన్నారు. రేపు త్రయోదశి ఎల్లుండి స్వామివారికి ఉద్వాసన కార్యక్రమం జరుగుతున్నది. ఎల్లుండితోటి ఆ మన్నాడు స్వామివారిని ఊరేగింపుగా స్వామిని ఇక్కడ స్థానిక చెరువులో స్వామివారి నిమజ్జనం జరుగుతుంది. అందరూ కూడా ఈ నిమజ్జనాన్ని పాల్గొని అందరూ కూడా భక్తులందరూ కూడా స్వామివారి కృపకు పాత్ర అవ్వాలని చెప్పేసి ఒంగోలు మంచి పుస్తకం షాప్ కేంద్రంగా పనిచేస్తున్న బౌద్ధ ధర్మ ప్రచార కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రభుత్వ వైద్య కళాశాల ఎనాటమీ ప్రొఫెసర్ మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ సుధాకర్ బాబు మాట్లాడుతూ ప్రతి శుక్రవారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు ప్రజలకు ఆరోగ్య విద్య ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. బౌద్ధంలో ప్రధానమైనది మానవ సంక్షేమమని భగవాన్ బుద్ధుడు బౌద్ధ భిక్షువులను వైద్యులుగా కూడా ప్రోత్సహించారని రైతు నాయకులు చుండూరి రంగారావు తెలిపారు. కార్యక్రమంలో చావరి సుధాకర్ రావు, కరవది సుబ్బారావు, దాసరి సుందర్రావు, అల్లు వెంకటేశ్వరరావు, దామ శ్రీనివాసరావు, సిహెచ్ సుధీర్ బాబు, పేరయ్య, శివరావు, జి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమైన కార్యక్రమం ఒంగోలు మంచి పుస్తకం దగ్గర మనుషులందరికీ ధర్మంతో పాటు ధర్మిక ఆరోగ్యం ఇవి దీనికి సంబంధించి మనిషిగా కాకుండా సంబంధాలు ఎలా ఉండాలి, మానవ జీవన విధానం దాంట్లో వచ్చేటువంటి మంచి చెడు విషయాలు తెలుసులాగే నిజ జీవితంలో కాదు
ఆఫీస్ ఎదురు సమానత్వంతో బతకాలంటే ఎన్నో మార్గాలు ఉన్నా కానీ మన ప్రపంచ అని కూడా ఒక దిక్చూసిగా నిలిచిన మన గౌతమ బుద్ధుడు మనకి మన దేశంలో పుట్టి రకరకాల దేశాలన్నీ కూడా తీసుకొని ఎంతో జ్ఞానాన్ని సముపార్జించి వాళ్ళు ఈ పేదరికం లేకుండా సమసమాజంగా బతుకుతూ కొంతవరకు అది సాధ్యమైంది. ఇక్కడ మన భారతదేశంలో వివిధ కులాలు, మతాలు, ప్రాంతాలు, రకరకాల జాతులుగా మనం విడిపోయి బతుకుతూ ఉన్నాము. మంచి ఆనందుకే మనకి మన బుద్ధుడు గౌతమ బుద్ధుడు ఒక పంచశీల అని, తర్వాత అష్టాంగ మార్గం, అష్టాంగ 8 అష్టాంగ మార్గాలు. ఒక మనిషి మనం పుడతాము, తర్వాత వివిధ దశల్లో పెరుగుతాము, ఒక అష్టాంగ మార్గం మనం అనుసరించాలి. అష్టాంగ మార్గం అనుసరించి మంచి జ్ఞానాన్ని పక్కడిచ్చి ఒకరోజు మనం చనిపోతాము. ప్రజల యొక్క ఆందోళనను తొలగించి ప్రజల యొక్క కష్టాలలో పాల్పంచుకొని సానుభూతి చూపి వారిని మానసికంగా ఉల్లాసవంతులు చేయడం కూడా బౌద్ధ ధర్మానికి ఆయువు పట్టు లాంటిది. బుద్ధుడు తాను భిక్షువులను కోరింది ఏమిటి అంటే, ఏ ఇద్దరు ఒక ప్రదేశం ఒక దిక్కుకు వెళ్ళకండి, ఏ ఇద్దరు భిక్షువులు కూడా పోయిన తర్వాత ప్రజలతోటి మమేకం కాకుండా ప్రజల యొక్క కష్టాలకి, ప్రజల యొక్క బాధలని, ఆందోళనని తొలగించకుండా వాళ్ళ దగ్గర భిక్ష తీసుకునే హక్కు కూడా మనకి లేదు అని చెప్పినటువంటి మహానుభావుడు. ఇంకా ఎంత గొప్పవాడైనా ఆయనకు ఒక బిరుదు ఏంటి? వైశక్య గురువు. వైశక్య గురువు అంటే ఔషధాల గురువు. ఔషధాల గురువు అంటే శారీరక మానసిక భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స నమో తస్స. ఓకే ఓకే స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఎన్సీసీ అధికారి కదిరిపోగు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల కొమరోలులో చదువుతున్న ఎన్సీసీ క్యాడెట్లతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు పరిశుభ్రత, ప్లాస్టిక్ నిషేధం గురించి అవగాహన కల్పించారు. అనంతరం ఎన్సీసీ క్యాడెట్స్ పాఠశాల పరిసరాలను శుభ్రపరిచి పిచ్చి మొక్కలను తొలగించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు ఎన్ అశ్విని కుమార్, శ్రీనివాస కుమార్, యోగా శిక్షకులు ఈశ్వర్, పవన్ తదితరులు పాల్గొన్నారు. రాండి చిన్నగా. ఎన్నిసార్లు ఉంటావు? ఖర్చు అవుతారు. ఇంకవండి చిన్నగా ఆవేశపడకండి. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. ఈ సృష్టిలో కష్టాలు అంటూ ప్రత్యేకంగా ఏవీ ఉండవు. అన్నీ మనం వాటికి ఎదురెళ్లి తగిలించుకున్నవే. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం.